షబత్ షలోమ్. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యపు సమయానికి మిమ్మల్ని దేవుని ప్రేమను బట్టి ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆశీర్వదించబడిన ఈ సమయమున దేవుని నామమును బట్టి మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క నామము అనగా తండ్రి అయిన దేవుని నామాన్ని మనం తెలుసుకోవాలని ఈ యొక్క వాక్య ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మోషేతో దేవుడైన యెహోవా ఐగుప్తీయుల నుంచి ఇజ్రాయేలీయులను రక్షించుటకై మోషేతో మాట్లాడాడు. నీవు వెళ్ళి వారిని విడిపించుకురావాలి, నడిపించుకురావాలి, నీవు వెళ్ళాలి అని మోషేతో అన్నప్పుడు మోషే చాలా భయపడ్డాడు. ప్రభువా, నా వల్ల కాదు, నాకు నత్తి, నేను మాట్లాడలేను, వాళ్ళు వదలరు, ఎవరు పంపారని అడిగితే, మీ దేవుని నామం ఏమి అని అడిగితే నేనేం చెప్పను, మాకు మీ నామం తెలియదు కదా అన్నప్పుడు యెహోవా దేవుడు, నీవు వెళ్ళి వారితో ఇలా చెప్పు, ఉన్నవాడను అనువాడను పంపినానని చెప్పాలి. ఇది హీబ్రూలో ఈ విధంగా ఉంటుంది. ఎహియే అషర్ ఎహియే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు. ఎహియే అషర్ ఎహియే అని ఉంటుంది. అనగా ఉన్నవాడను అనువాడను, పంపాను అని వెళ్ళి చెప్పు. అంటే యెహోవా అను తన నామాన్ని మొట్టమొదటిగా మోషేకు బయలుపరిచాడు. ఉన్నవాడను అనువాడను పంపాను అన్నప్పుడు అంతేనా? మరి ఆయన నామము జస్ట్ యెహోవా లేక యావే అంటే సరిపోతుందా? మరి దాని గురించినటువంటి వివరణ మోషేకు ఆయన తెలియపరిచి ఉంటాడు కదా. నేను మీ పితరుల దేవుడనైన యెహోవాను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నిరంతరము నా నామం ఇదే అని పలికాడు. క్రొత్త నిబంధనలో చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ, నీ నామమును వీరికి నేను బయలుపరిచితిని అని అంటాడు ఒక చోట. అంటే మోషేకు తండ్రి అయిన దేవుడు బయలుపరిచినది, ఇక్కడేమో కుమారుడు మీ నామమును వీరికి నేను బయలుపరిచితిని అని పలకడంలో ఏంటంటే, యెహోవా అనే నామానికి ఎంతో వివరణ ఉంటుంది. జస్ట్ మనం అలా అనేసి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభు అయిన యెహోవా ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించినప్పుడు, నేను యెహోవాను, మిమ్మల్ని ఆ యొక్క బానిస గృహమైన ఐగుప్తీయుల దేశం నుంచి విడిపించిన వాడను, నా బాహుబలముతో మిమ్మల్ని నడిపించుకొని వచ్చిన వాడను
అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నా నామాన్ని ముందుగా తెలుసుకోవాలి. అంటే నన్ను మీరు ముందుగా తెలుసుకోవాలి. పూర్తిగా ప్రతి దినము నా నామాన్ని మీరు ధ్యానించాలి. ఉన్నవాడను అనువాడను నేను. అంటే అసలు ఉన్నవాడను నేనే. నేను ఉన్నాను కాబట్టి మీరందరూ ఉన్నారు. నేను ఉన్నాను కాబట్టి సమస్త సృష్టి, ఈ సమస్త విశ్వము కూడా ఉన్నది అనేది మీరు గ్రహించాలి అని అర్థం అన్నమాట. ఇంకా మన దేవుడైన యెహోవాను గురించి రాబోయే ఎపిసోడ్స్లో మనం ఇంకా ధ్యానించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. మీరు ఓపికగా ఈ యొక్క ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ ద్వారా ఆశీర్వదించబడతారని నేను మీకు హామీ ఇస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును బట్టి మీకు నేను తప్పనిసరిగా మీకు హామీ ఇస్తున్నాను. మనందరం కలిసి తండ్రి అయిన దేవుని నామమును ఇంకనూ లోతుగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించబడాలని ఈ యొక్క ఛానల్ని మేము స్టార్ట్ చేసి ఉన్నాము. వేచి చూడండి. ఒక్క నిమిషం మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా తండ్రి అయిన యెహోవా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్నవారిని అందరినీ మీరు ఆశీర్వదించబోతున్నారయ్యా. ప్రభువా, ఇంకనూ మీ వాక్యమును లోతుగా ధ్యానించి, ఇంకనూ మీ కుమారుని నామములో ఉన్న మీ నామమును ఇంకనూ మేము లోతుగా గ్రహించబోతున్నదలకు వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగా మీరు మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తున్నాం. యేషువా నామంలో, అనగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో, ఆయన నామంలో ఇవిడి ఉన్న మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తోత్రిస్తూ ఈ యొక్క ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.